వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాల. ఈరోజు హెల్తీ అయిన పకోడీ చేసుకుందాము. ఇది రాగి పిండి పకోడీ. దానికి కావాల్సింది రాగి పిండి, ఉల్లిపాయలు, ఒక 6 ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం రఫ్గా దంచినవి ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో చూద్దాము ఎట్లా చేసుకున్నాము చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఇది అయ్యే వరకు, ఇవన్నీ కలిపే వరకు నూనె వేడి అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం 1.5 టీ స్పూను, కారం 2 చెంచాలు 2 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, ధనియాలు కొంచెం రఫ్గా దంచిన ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు. ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిసింది బాగా. కలిసిన తర్వాత కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పిండి వేస్తున్నాను. ఇది కలిపిన తర్వాత నీళ్ళు పడతాయో లేదో చూసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్, వేడి చేసిన నూనె వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇది మొత్తం పిండేసి కలుపుతున్నాం. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ తడుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాము. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం వేస్తున్నా. ఈ నీళ్ళు కలపకముందే కలుపుకుంటే బాగుంటుంది. నేను అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇట్లాగే. ఇప్పుడు నూనె వేడైనా చూసుకొని వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టి వేసుకోవాలి కొంచెం. ఇట్లా వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత తిప్పాలి. ఇది కాలిన తర్వాత టర్న్ చేయాలి. ఇవి కాలిపోయినాయి. ఇది తీసేసుకోవాలి. ఒక 2 రాళ్ళ మనం తీసుకొని నూనె వదిలే వరకు ఉంచుకోవాలి. కానీ అన్ని తెల్లగా, ఇవి ఎర్రగా ఎంత బాగున్నాయి కదా కలరు. చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. రాగి పిండితో చేసుకోవడం వల్ల, ఊరికే శనగపిండితో చేసే బదులు ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే ఇంకో వాయి కూడా వేసుకోవాలి. ఇట్లాగే ఒకటి తర్వాత ఒకటి తీసుకోవాలి. ఇవి అయిపోయినాయి. ఇవి కూడా తీసేసుకోవాలి. ఇట్లా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. రెడీ అయిపోయింది పకోడీ. ఇవి కూడా ఇట్లా గలగలమని అంటే క్రిస్పీగా
ఉంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనికి సైడ్గా లస్సీ అయినా తాక్కుంటూ కూల్ డ్రింక్ తాక్కుంటూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.